భోజనం కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల आगे ఎప్పటికీ అడ్డాలు తీయాలన్నా మరి అందులో అడ్డం వస్తాయా? వస్తాయి, అడ్డం వస్తాయా? అడ్డాలు వస్తాయి. ఇది అవుతారా? ఈరోజు జగిత్యాల జిల్లాలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహాసభలో మేము చాలా నిర్ణయాలు తీసుకునేది ఉంది. ప్రధానంగా గత 20 సంవత్సరాలుగా ఈ స్కీమ్లో పనిచేస్తున్న వంట కార్మికులు పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ వాళ్ళు మాత్రం పస్తులుండే పరిస్థితి జరుగుతూ ఉంది. 22 సంవత్సరాల క్రితం వాళ్ళు పనిచేసేటప్పుడు గ్రూపుల పేరు మీద బయటకు తీసుకొచ్చారు. కానీ ఆ గ్రూపులతోని ఎవ్వరూ రాని రోజులలో కూడా వీళ్ళందరూ వంట చేయడానికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రూపాయి లాభం లేకపోయినా పిల్లలకు వడ్డిస్తానం, మేము న్యాయంగా వడ్డిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు. మరి 22 సంవత్సరాలకు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈ రోజైతే చాలా దారుణమైన పరిస్థితులు వంట కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే మెనూ ఛార్జెస్ ఏమాత్రం చనిపోతున్నారు విద్యార్థులకు. మరి చిన్నపిల్లలకు వచ్చేసి ₹6.19 ఇస్తూ ఉన్నారు, పెద్ద పిల్లలకు వచ్చేసి ₹9.19 ఇస్తూ ఉన్నారు. మరి ఈ పైసలకు ఈరోజు భోజనం అందే పరిస్థితి ఏమాత్రం లేదు. దీంతో పాటుగా ఇక్కడ జరిగేది ఏంటంటే కోడిగుడ్లు పెద్ద సమస్య అవుతుంది మనకి. ఇలా కోడిగుడ్లు అనేది ప్రభుత్వం ఇచ్చేది ₹5 ఇస్తూ ఉన్నారు. మరి మార్కెట్లో ₹8 నుంచి ₹10 కూడా కొన్ని గ్రామాల్లో దొరుకుతూ ఉంది. మరి వారానికి అవి 3 కోడిగుడ్లు విద్యార్థులకు అందించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితులల్లో ఒక గుడ్డు అందించాలంటే ₹3 నష్టపోతూ ఉంటారు. ఇది కళ్ళ ముందట కనిపిస్తున్న నష్టం. మరి ఇంత నష్టం జరుగుతూ ఉంటే కూడా ఈరోజు ప్రధానోపాధ్యాయులు, కొంతమంది ఎంఈఓలు, కొంతమంది విద్యాశాఖ అధికారులు, కొంతమంది ఇతరతర ప్రజాప్రతినిధులు కూడా ఆ వంటశాల కాడికి పోయి వాళ్ళని బెదిరిస్తూ మీరు నాణ్యమైన భోజనం అందిస్తలేరు అని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిస్తూ ఉన్నారు. మరి ఈ చాలి చిన్న పైసలతోని నాణ్యమైన భోజనం అందించడం ఎలా సాధ్యమవుతుంది? మరి కోడిగుడ్లు ₹3 లాస్తో ఎట్లా ఇవ్వగలుగుతారు? మరి మేము కోరేది ఏంటంటే వాళ్ళకు మీరు న్యాయంగా డబ్బులు ఇవ్వండి. ఈరోజు మార్కెట్కు ధరలకు అనుగుణంగా ఏదైతే ఒక విద్యార్థికి ₹25 కనుక మీరు మెస్ ఛార్జీలు ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు నాణ్యమైన భోజనం అందిస్తారు. కోడిగుడ్లు పూర్తిగా ప్రభుత్వమే సరఫరా చేస్తే మాత్రమే ఈరోజు కోడిగుడ్లు అందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి నేను గుర్తు చేసి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా వచ్చేటప్పుడు హామీలు ఇచ్చింది మాకు అనేకమైన. దీన్ని మేమంతా అధికారంలో రాగానే అసలు మీకు వేతనాలే 10,000 ఇస్తామన్నారు. మరి మిమ్మల్ని అంతా రెగ్యులర్ చేస్తామన్నారు, మీ మెనూ ఛార్జీలు పెంచుతామన్నారు. మరి ఇవన్నీ ఏది లేకుండా ఈరోజు పెంచేది పక్కకు పెట్టి వాళ్ళు ఇచ్చే వేతనాలు కూడా పక్కకు పెట్టేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళందరినీ ఎట్లా తొలగిద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఈరోజు సెంట్రలైజ్ కిచెన్ విధానం పేరుతో ప్రైవేట్ పరం చేసే విధానం మొదలుపెట్టుకోవడం జరిగింది. మరి మేమందరం కూడా ముక్త కంఠంతో ఆ సెంట్రలైజ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. అది నిరోధించుకోవాలి, దాన్ని ప్రైవేట్ పై చేయడానికి వీలేదని చెప్తున్నాం. దాంతో పాటుగా మెస్ ఛార్జీని ₹25 అందించాలి, కోడిగుడ్లు ప్రభుత్వం సరఫరా చేయాలి. ఈ రోజు నుండి కోడిగుడ్లు ఏ పాఠశాలలో కూడా మేము ఇవ్వము అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఛార్జెస్ పెంచాలి, మీరు అన్న ప్రకారంగా 10,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.